భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రసఖందాయంలో పడింది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లోనే భారీ ఆధిక్యతను సాధించింది. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులకు ఆలౌట్ కాగా భారత జట్టు 436 పరుగులు చేసి 190 పరుగుల ఆధిక్యతను సాధించింది. టీమిండియా తరపున ఎవరు సెంచరీలు చేయకపోయినా ముగ్గురు బ్యాట్స్మెన్ అసాధారణమైన బ్యాటింగ్ చేసి ప్రతికూల పరిస్థితుల్లో హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 80 పరుగులు, కేఎల్ రాహుల్ 86 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 87 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో ముగ్గురు బ్యాట్స్మెన్ ఇలా 80 నుండి 90ల స్కోర్ మధ్య అవుట్ అవ్వడం ఇదే మొదటిసారి. ఫలితంగా ఈ మ్యాచ్లో 190 పరుగుల ఆధిక్యత సాధించిన భారత జట్టు ఇంగ్లాండ్ జట్టును రెండవ ఇన్నింగ్స్లో కూడా అద్భుతంగా కట్టడి చేసింది. కానీ అంతకంటే అద్భుతంగా ఎంతో పట్టుదలతో బ్యాటింగ్ చేసి పరుగుల వరద పారించి ఒల్లీ పాప్ క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అతడి ఆట తీరు మూడవ రోజు మ్యాచ్కే హైలైట్ అని చెప్పాలి. మూడవ రోజు ఆటలో టీమిండియాలో 2 మైనస్లు కనిపించాయి. వికెట్ కీపర్గా కేఎస్ భరత్ కీపింగ్ బాగానే చేసినప్పటికీ డిఆర్ఎస్లు తీసుకునే విషయంలో కొద్దిగా ఫెయిల్ అయ్యాడు. ఇక స్పిన్నర్ అయిన జడేజా ఏకంగా 6 నో బాల్స్ వేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మూడవ రోజు మ్యాచ్లో అసలైన టెస్ట్ మజాను క్రికెట్ అభిమానులు ఆస్వాదించారు. మొదటి సెషన్ మూడవ సెషన్లో ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయించగా రెండవ సెషన్లో బూమ్రా, అశ్విన్ ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చడంతో ఇండియా పైచేయి సాధించింది. ఇక ఒల్లీ పాప్ సూపర్ బ్యాటింగ్తో ఇంగ్లాండ్ జట్టులో కొత్త జోష్ నింపాడు. అశ్విన్, బూమ్రా సూపర్ బౌలింగ్, పాప్ బ్యాటింగ్ నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి. టీమిండియా గెలవాలంటే 4వ రోజు ఏం చేయాలో కామెంట్ చేయండి. మూడో రోజు ఆట మొదలుపెట్టిన భారత జట్టు బ్యాట్స్మెన్ ఎక్కువసేపు ఇన్నింగ్స్ కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా సెంచరీ సాధిస్తాడు అనుకున్న రవీంద్ర జడేజా 87 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు. ఇక అక్కడి నుంచి మిగతా బ్యాట్స్మెన్ను అవుట్ చేయడానికి ఇంగ్లాండ్ బౌలర్లకు పెద్దగా సమయం పట్టలేదు. ఫలితంగా భారత జట్టు 436 పరుగుల వద్ద ఆల్అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మరోసారి బజ్బాల్ విధానానికే తెరతీసింది. ఓపెనర్లు బాగానే బ్యాటింగ్ చేస్తున్నారు అనుకున్న సమయంలో జాక్ రాలీ 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అశ్విన్ బౌలింగ్లో మొదటి వికెట్గా వెనుదిరిగాడు. మొదటి ఇన్నింగ్స్ లాగానే రెండో ఇన్నింగ్స్లో కూడా అశ్విన్ అతడి టికెట్ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత బెన్ డకెట్ చాలా దూకుడుగా ఆడాడు. హాఫ్ సెంచరీకి చేరువైన తర్వాత అతనిని బూమ్రా 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్లీన్ బౌల్ చేశాడు. చూస్తూ ఉండగానే జో రూట్ కూడా బూమ్రా బౌలింగ్లోనే 2 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో బెయిర్ స్టో 10 పరుగులకు, బెన్ స్టోక్స్ 6 పరుగులకు అవుట్ అవ్వడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ తేడాతో ఏమైనా ఓడిపోతుందా అనే అనుమానం కలిగింది. అటువంటి పరిస్థితుల్లో ఒల్లీ పాప్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. ఒక్కో పరుగు కూడబెడుతూ భారత జట్టు ఆధిక్యతను తగ్గించుకుంటూ వచ్చాడు. ఇదే క్రమంలో అతడు అర్ధ సెంచరీ కూడా పూర్తి చేశాడు. ఒల్లీ పాప్కు బెన్ ఫోక్స్ జత కలవడంతో ఇద్దరూ కలిసి జట్టు స్కోరును ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. ఆరంభంలో పాప్ దూకుడుగా ఆడినా ఆ తర్వాత 1 వికెట్లు పడుతూ ఉండడంతో సాంప్రదాయమైన ఆట తీరుతో మెల్లగా ఇన్నింగ్స్ నిర్మించాడు. టీం విరామం ముగిసిన తర్వాత పోప్ సెంచరీ పూర్తి చేశాడు. బెన్ ఫోక్స్ మాత్రం ఓపిక్గా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. ఎలాగైనా భారత జట్టు ముందు గౌరవప్రదమైన లక్ష్యం ఉంచాలన్న తపనతో ఈ జోడీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ బెన్ ఫోక్స్ను 34 పరుగుల వద్ద అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేశాడు. అయినా కూడా ఒల్లీ పాప్ ఎక్కడా భయపడకుండా టైలెండర్ బ్యాట్స్మెన్ రెహాన్ అహ్మద్ సహాయంతో ఇంగ్లాండ్ స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. మ్యాచ్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్ల నష్టపోయి 316 పరుగులు చేసి 126 పరుగుల ఆధిక్యతను సాధించింది. 148 పరుగులు చేసి అసాధారణ బ్యాటింగ్తో ఒల్లీ పాప్ క్రీజులో నిలవగా రెహాన్ అహ్మద్ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో అశ్విన్, బూమ్రా సూపర్ బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ జట్టును రెండవ ఇన్నింగ్స్లో అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ చెరొక 2 వికెట్స్ తీయగా అక్షర్ పటేల్, జడేజా చెరొక వికెట్ను దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో ఒల్లీ పాప్ను ఎంత త్వరగా అవుట్ చేస్తుందనే విషయంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆలస్యం అమృతం విషం అనే సామెతలాగా టీమిండియా గనుక 4వ రోజు పాప్ను త్వరగా అవుట్ చేయకపోతే అది రోహిత్ శర్మ కొంప ముంచే ప్రమాదం ఉంది. కాబట్టి టీమిండియా బౌలర్లు 4వ రోజు మొదటి సెషన్లో టాప్ గేర్లో బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.